మీరు మాతో మాట్లాడి, మీ మాటల ద్వారా మా జీవితాలు మేము సరిచేసుకున్నట్లు సహాయం చేయమని, నీ వాక్కును మాకు అందించమని, నీ వాక్కు ద్వారా మా చీకటిని మేము తొలగించుకున్నట్లుగా నీ వెలుగు వంటి మాటను మాకు అందించమని, యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే నిన్నటి రోజున ఒక మాటను మనం చదువుకుందాం. దుష్టులు ఆనందంగా ఉన్నారు. పాపంలో ఉన్నవారు సంతోషంగా ఉన్నారు. పరిశుద్ధంగా ఉన్న నేనేమో ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని తన పరిస్థితినంతా దేవునికి వివరిస్తున్నప్పుడు దేవుడు ఇర్మియా భక్తునితో చెప్పిన మాట, నీవు నడిచేటప్పుడే అలసిపోతే నువ్వు ఎలా పరుగెత్తుతావు? నీవు క్షేమంగా ఒక చోట సుఖానికి అలవాటు పడితే యోర్దాను ప్రవాహాన్ని నువ్వు ఎలా దాటుతావు? నీవు ఆ ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళాలంటే ఆ ఉన్నత పరీక్షను కూడా నీవు పాస్ అవ్వాలి కదా అని కొన్ని విషయాలు దేవుడు ఆయనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ మాటను ఆధారం చేసుకొని ఆత్మీయ జీవితంలో 3 అనుభవాలు, ఒకటి నడుచుట, పరిగెత్తుట, దాటుట. ఈ 3 అనుభవాలు ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండాలి. నడిచే అనుభవములో పాస్ అయితే ఆ క్రైస్తవుడు పరుగెత్తుతాడు. పరుగెత్తుటలో పాస్ అయితే కొన్ని దాటుతాడు. మొదటిగా నడిచే అనుభవం. నడవడం అంటే కాలితో నడవడం అనే కాదు. అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో నడక అంటే అది ప్రారంభ దశ. ఆ నడకలో కొన్ని శోధనలొచ్చే అవకాశం ఉంది. బైబిల్‌లో నడుచుట అంటే ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తారో ఓ 4, 5 విషయాలున్నాయి. ఆ 4, 5లో కూడా 1, 2 విషయాలు మీతో క్లారిటీగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యం ద్వారా మీరు జాగ్రత్తగా ఆలకించండి. నడుచుట. నడుచుటలో ఎలాంటి అనుభవాలంటే, మొదటిగా అరణ్యములో నడుచుట. ఎక్కడ నడుచుట? అరణ్యములో నడుచుట. అందరూ స్వరాలెత్తి చెబితే బావుంటుంది. మీకు జ్ఞాపకం ఉంటుంది. నంబర్ 1 ఎక్కడ నడుచుట? అరణ్యములో నడుచుట. అందరూ చెప్పండి, ఎక్కడ నడవాలి? అరణ్యంలో నడవాలి. అరణ్యములో నడవాలి. 2 అంధకారములో నడుచుట. అంధకారంలో నడుచుట. అంధకారంలో 2 నడుచుట. దేనిలో నడుచుట? 2 అంధకారంలో నడుచుట. అంధకారములో నడుచుట. 3 జలములలో నడుచుట. జలములలో నడుచుట. మరొక్కసారి చెప్పాలి అందరూ. 3 ఎక్కడ నడుచుట? జలములలో నడుచుట. నడుచుట. ఈ 3 అనుభవాలు ప్రాముఖ్యంగా ఉన్నాయి. వీటిలో మొదట మీకు చెప్పినది అరణ్యములో నడుచుట. ఒక క్రైస్తవుడు తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, నడుచుట అనే ప్రారంభ దశలో తాను అరణ్యములో నడవవలసొస్తుంది. అరణ్యములో నడుచుట ఎన్ని రకాలుగా ఉన్నది? అరణ్యములో నడుచుట ప్రయాణము మొదలుపెట్టిన అనుభవంలో అరణ్య అనుభవం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, ఐగుప్తు నుండి
కనానుకు బయలుదేరారు ఇజ్రాయేలీయులు. ఐగుప్తు లోకానికి సాదృశ్యం, కనాను పరలోకానికి సాదృశ్యం. మనము ఈ లోకమైన ఐగుప్తులో నుండి పరమ కనానైన పరలోకానికి బయలుదేరేటప్పుడు వారు బయలుదేరినట్లుగా బయలుదేరాం. వారు బయలుదేరారు, ఎర్ర సముద్రం దాటారు. క్రొత్త నిబంధన ప్రకారంగా రాయబడి ఉంటుంది, ఆ ఎర్ర సముద్రములో అందరూ ఒకేసారి బాప్తీస అనుభవములోకి వచ్చారట. దేనిలోకి వచ్చారు అందరూ ఒకేసారి? బాప్తీస అనుభవం. అంటే ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఒకేసారి బాప్తీసం పొందారు. ఇప్పుడు ఎర్ర సముద్ర అనుభవాన్ని ఎలాంటి అనుభవంగా చూడొచ్చు మనం? బాప్తీస బాప్తిస్మం. అనుభవం. మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఈ మాట మనం ఎందుకు చెప్పానో కూడా మీకు అర్థమవుతుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. బాప్తీస అనుభవాలలో యోహాను భక్తుడు చెబుతూ ఉంటాడు, నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మం. మేఘము అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం, సముద్రము అంటే నీటి బాప్తీసానికి సాదృశ్యం. ఇప్పుడు వీరందరూ కూడా ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరారంటే, ఇప్పుడు వీరందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటిన వారందరూ కూడా ఏమైనట్లు? బాప్తీసం పొందినట్లు. మీరు ఒక్కసారి గమనించండి, వారు బాప్తీసం పొందాలని ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని బాప్తీస అనుభవం లాగా పోలుస్తూ చెప్పాడు. ఇప్పుడు వీరు బాప్తీస అనుభవంలోకి వస్తున్నారు. బాప్తీస అనుభవంలోకి వాళ్ళు వచ్చినప్పుడు వారి నడక వెనుక ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. శత్రువు ఏం చేస్తున్నాడు? చంపడానికి తిరుగుతున్నాడు. ఎప్పుడైతే ఈ వీరు బాప్తీస అనుభవాన్ని, ఎర్ర సముద్రాన్ని దాటారో, ఇప్పుడు శత్రువులు ఏమయ్యారు? ఆ బాప్తీస అనుభవమైనటువంటి ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఆత్మీయ జీవితాన్ని మీరు ఆరంభించినప్పుడు ఈ లోకమనే ఐగుప్తు నుండి బయటపడటానికి చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే, అది ఐగుప్తును విడిచిపెట్టడానికి ఇజ్రాయేలీయులు పడిన ప్రయాసంతా మీరు పడ్డారు. ఫరో మిమ్మల్ని ఒప్పుకోలేదు. ఈ లోక అధికారి అయినటువంటి ఈ లోక అధికారి సాతాను మిమ్మల్ని ఒప్పుకోలేదు. మీరు ప్రభువుని నమ్ముకుంటానంటే ఎన్నో ఆటంకాలు వచ్చాయి. మీరు దేవుణ్ణి ఎరిగినప్పుడు ఎన్నో అవరోధాలు వచ్చాయి. ఐగుప్తును దాటినంత కష్టంగా అనిపించింది మీరు బాప్తీసం పొందడానికి. శతవిధాలా కష్టపడ్డారు, ఎన్నో తిప్పలు పడ్డారు. ఎన్నో తిప్పలు పడి కష్టపడి బాప్తీసం తీసుకున్నారు, లేదా రక్షణ పొందారు, ప్రభువులోకి వచ్చారు. మీకు అనిపించింది, అబ్బా శత్రువుల్ని దేవుడు ఇక వెళ్ళగొట్టాడు, ఇక మా జీవితం అంతా సుఖంగా సాగిపోతుంది, మేము ఐగుప్తును దాటేశాం, మేము లోకాన్ని విడిచిపెట్టేశాం, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మా బాధలు పోతాయి, మా కష్టాలు పోతాయి, మాకు ఇబ్బందులు పోతాయి, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం అని సంతోషంగా మీరు ఈ లోకమైన ఐగుప్తును దాటి బాప్తీస అనుభవములోకి వచ్చారు. కానీ మీరు బాప్తీసం తీసుకున్న కష్టాలు అలానే ఉన్నాయి, సమస్యలు అలానే ఉన్నాయి, పరిస్థితులు అలానే ఉన్నాయి. అదేంటి? మేము ప్రభువుని నమ్ముకున్నాం కదా, ఎంతో కష్టపడి మేము బాప్తీసం తీసుకున్నాం కదా, అన్నీ వ్యతిరేకతలే, మేము దేవుణ్ణి నమ్ముకున్నామని ఎంతో మంది వ్యతిరేకించారు. ఎన్ని తిప్పలు పడ్డామో, ఎన్ని కష్టపడ్డామో,
దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకా సమస్యలు పోవాలి కానీ సమస్యలు అధికమయ్యాయేంటి అని ఒక్కొక్కసారి మీ జీవితంలో అనుమానం కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా వీరు ఐగుప్తును దాటారు. కానీ వీరి నడక ప్రయాణంలో వారు ఐగుప్తును దాటిన తర్వాత వారు వెళ్ళినటువంటి మొదటి అరణ్యము మీరు చూస్తే షూరు అరణ్యము. ఏ అరణ్యమమ్మా? షూరు అరణ్యం. అందరూ స్వరమెత్తి చెప్తారా? ఏ అరణ్యం? సూరు షూరు అరణ్యం. అరణ్యం. ఆ షూరు అరణ్యములోకి వారు మొదటిగా నడుచుకుంటూ వెళ్ళారు. మీరు దేవుని వాక్యాన్ని తెరచి నిర్గమాకాండం 15వ అధ్యాయం 22, 23 ఒకసారి చదవండి. మోషే ఎర్ర సముద్రము నుండి వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకి చేరిరి. మారా నీరు చేదైనవి గనుక వారు ఆ నీరు త్రాగలేకపోయిరి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎర్ర సముద్ర అనుభవాన్ని దాటిన వెంటనే వారు మొదట ఎక్కడికి నడిచారు? అరణ్యములోకి నడిచారు. ఏ అరణ్యములోనికి నడిచారు? షూరు అరణ్యం. ఏ అరణ్యమమ్మా? ఒకసారి చెప్పండి అందరూ. షూరు అరణ్యం. ఒకసారి పేరు పలుకుతారా? షూరు అరణ్యం. ఇప్పుడు వీరు సంతోషంగా వచ్చారు. అబ్బా, ఎర్ర సముద్రాన్ని దాటేశాం. మా కన్నుల ఎదుటే శత్రువుని దేవుడు ఓడగొట్టాడు. మా కన్నుల ఎదుటే శత్రువు మునిగిపోవడం మేము చూసాం. మా కన్నుల ఎదుటే శత్రువంతు మేము చూసాం. ఇక మాకు దేవుడే ఉన్నాడు అని వీరు ఆనందంగా బయటకు వస్తే నెక్స్ట్ వారు ఎర్ర సముద్రం దాటిన వెంటనే అరణ్యంలోకి వెళ్ళాల్సి వచ్చింది. అదేంటి అరణ్య అనుభవం? ఈరోజు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ నడిచే అనుభవంలో ఉన్నారు. మీరు నడుస్తున్నారు, ప్రభువుని నమ్ముకున్నారు, చిన్న చిన్నగా అడుగులు వేస్తూ భక్తిలో కొనసాగిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అరణ్యములో నడవాల్సి వస్తుంది. అయ్యా, నిన్ను నమ్ముకున్నాం కదా, మాకెందుకు ఈ అరణ్య అనుభవం? అరణ్యము అంటే శ్రమల అరణ్యము. శ్రమల్లో ఒక్కోసారి దేవుడు అప్పగిస్తా. ఎందుకు నాయనా ఈ శ్రమలు? ఎందుకు నాయనా ఈ ఇబ్బందులు? ఎందుకు నాయన ఈ పరిస్థితి? వారు మొదటిగా వెళ్ళిన అరణ్యం షూరు అరణ్యం. అరణ్యములోనికి వెళ్ళారు, నీరు దాటి వచ్చారు. కానీ విచిత్రం, దాదాపు 3 రోజులు వారికి నీరు దొరకలేదట. నీరు దొరకలేదట. అసలు వారి పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చాము? మాకు నీరు దొరకలేదు ఎందుకు? ఆ నీరు మాకెందుకు దొరకలేదని ఒక కోపం, ఒక బాధ. సరేలే, నీరు దొరికింది అన్న వెంటనే చివరికి ఎలాంటి నీరు దొరికాయో తెలుసా? చేదైన నీరు, మారా నీరు దొరికాయి. మేము సంతోషంగా సముద్రం దాటామన్న వెంటనే అరణ్యములోకి వచ్చి పడ్డాం. అరణ్యంలోనికి వచ్చిన వెంటనే నీరు చేదుగా ఉన్నాయి. ప్రజలకి ఏం తాగాలో మోషే మీద సనుగుతున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా బాప్తిసం తీసుకున్నాం, ఆత్మీయ జీవితాన్ని ఆరంభించాం అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చేటువంటి కొన్ని లోటుపాట్లు లేదా కొన్ని కొదువలు, కొన్ని అక్కరలు తీరకపోవడం, అలాంటప్పుడు ఏదైనా సాయం దొరికిద్దంటే సాయానికి వ్యతిరేకంగా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అర్థం చేసుకుంటారు నా వారు అనుకుంటే అపార్థం చేసుకుంటూ చేదు అనుభవాలు ఎదురవుతున్న వేళల్లో
ఏం చేయాలో అర్థం కాక అంతా చేదే, జీవితం అంతా చేదే. ఇక అర్థం కాని పరిస్థితిలో వారు యెహోవాకు మొరపెట్టారట. వారు మొరపెట్టిన తరువాత ఆయన ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు వేసిన వెంటనే నీరు మధురమైపోయింది. అక్కడ ఆయన వారికి కట్టడను, విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, అక్కడ దేవుడు ఏం చేశాడట, వారిని ఎందుకు దేవుడు చేదైన నీటిని వారికి అనుగ్రహించాడంటే అక్కడ దేవుడు పెట్టిన పరీక్ష. శూరు అరణ్యము అంటే శ్రమల ద్వారా పరీక్ష. శూరు అరణ్యం అంటే ఏంటమ్మా? శ్రమల ద్వారా పరీక్ష. మీ ఆత్మీయ జీవితంలో కొన్ని శ్రమలు దేవుడు అనుమతించి వాటి ద్వారా మిమ్మల్ని పరీక్షిస్తాడు. ఇది శూరు అరణ్య అనుభవం. మీరు నడక ప్రయాణములో ఉన్నప్పుడు, అంటే ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని లోటుపాట్లు వస్తాయి. మేం ప్రభువుని నమ్ముకున్నాం కదా, మేం బాప్తిసం పొందాం కదా, మాకెందుకు వచ్చింది అనడానికి లేదు. నడకలో కొన్ని పరీక్షలు వస్తాయి. కొన్ని పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షలలో ఒకటి గుర్తుపెట్టుకో, శ్రమ రావడం ఎట్లా వచ్చిందో ఆ శ్రమకు పరిష్కారం కూడా అంత గొప్పగా రాబోతుంది. మారా నీరు ఉన్నాయి ఎంత నిజమో, ప్రక్కన చెట్టు కొమ్మ ఉన్నది కూడా అంతే నిజం. ఈరోజు నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయి. ఏంటి, నేను ఆత్మీయ జీవితాన్ని ఇప్పుడిప్పుడే కొనసాగిస్తున్నాను, నాకెందుకు ఈ చేదు అనుభవాలని నువ్వు అనుకుంటున్నావు. నీ కొరకు దేవుడు మధురమైన చెట్టును ప్రక్కనే ఉంచాడు. నీవు ఆ చేదు వైపు చూస్తూ ప్రక్కన ఉన్న చెట్టును చూడలేకపోతున్నావు. అక్కడ జరిగింది అదే. వాళ్ళు దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేశాడు? ఒక చెట్టును చూపించాడు. ఇప్పుడు చెట్టు చూపించాడంటే దేవుడు ఆ చెట్టును చూపించడానికి పక్కూరు తీసుకెళ్ళాడు వాళ్ళని. ఎక్కడుంది ఆ చెట్టు? వారికి దగ్గరలోనే ఉంది. కానీ ఇప్పుడు వారు చూడగలిగారా దాన్ని? ఎందుకు చూడలేకపోయారు? వారు గనుక అయ్యా చేదైన అనుభవాన్ని మాకు అనుమతించినా పర్లేదు, నువ్వే మాకు తోడుగా ఉన్నవాడు, చేదును మధురంగా మార్చగలిగిన దేవుడు అనుంటే ఆ చెట్టు వెంటనే కనబడేది. వీళ్ళ థింకింగ్ అంతా ఎలా ఉంది? సనుగుతున్నారు. ఏమని సనుగుడు? ఐగుప్తులో మాకెంత మంచినీళ్ళు దొరికాయో, ఇక్కడికొచ్చి అన్ని చేదు నీళ్ళు పెట్టు. అంటే ఇప్పుడు దేవుని వైపు చూడవలసిన కన్నులు ఈ దేని వైపు చూస్తున్నాయి? సనుగుతున్నారు. ఐగుప్తు వైపు చూస్తున్నాయి. వారి వైపు చూస్తున్నాయి. ఐగుప్తులో ఉన్న వాటి వైపు చూస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా నడిచే అనుభవంలో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని లోటుపాట్లు వస్తాయి. నేను లోకంలో ఉన్నప్పుడే బాగుండేది, నేను లోకంలో ఉన్నప్పుడే బాగా ఆనందంగా ఉండేదని నీ పాప లోక అనుభవాలు వైపు చూడొద్దు. అలా గనక నువ్వు చూచావనుకో, నీ కొరకు దాచి ఉంచిన చెట్టును నువ్వు గమనించలేవు. ఒకటమ్మా, శూరు అనుభవాలు మనకొస్తాయి, అరణ్య అనుభవాలు. కొన్ని లోటుపాట్లు వస్తాయి. సమస్య ఉందంటే పరిష్కారం ఉంది. అమ్మా, తాళపు, ఒక మాటలో చెప్పాలంటే ఆ తాళం వేసేటువంటి తాళపు బుర్ర ఉందనుకోండి, తాళపు బుర్ర తయారు చేయబడిందంటే తాళం కూడా తయారు చేయబడి ఉంటదనా ఉండదనా చెప్పాలి. ఉంటది. తాళపు బుర్ర అంటే తెలుసు. తాళ బుర్ర తయారు చేసేటప్పుడు తాళపు చెవి కూడా తయారు చేస్తారు. తాళపు చెవి లేని తాళపు బుర్ర ఉంటదా ఎక్కడైనా? ఉండదు. మనం పోగొట్టుకుంటే తప్ప ఉండదండి. ఈరోజు ఉండదు. సమస్య ఉందంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా దేవుడు సిద్ధపరుస్తాడు. పరిష్కారం ఉంటది. పరిష్కారం ఉంటదండి, ఈ సమస్యకి అసలు పరిష్కారం ఉండదండి, ఈ సమస్య ఇంకింతేనండి, ఈ సమస్య ఇంక బతుకింత పోవడమేనండి అనుకోవద్దు దయచేసి. సమస్య ఉందంటే దానికి పరిష్కారం ఉంటది. ఇబ్బంది ఉందంటే దానికి పరిష్కారం ఉంటది. రోగం ఉందంటే దానికి పరిష్కారం ఉంటది. అక్కడ దేవుడు చెప్తాడు వారికి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తే, నా మాటలకు ఆజ్ఞలకు విధేయులుగా ఉంటే, నేను పెట్టిన కట్టడలు మీరు అనుసరిస్తే
మీరు ఐగుప్తులో ఉన్న వాటిని చూస్తున్నారు కదా, ఐగుప్తులో రోగాలు ఉన్నాయి కొన్ని. ఆ రోగములలో ఏదియు మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనే అన్నాడు. మనం ఎక్కువ వింటాం కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే నేను. ఈ సందర్భంలో చెప్పింది 15వ అధ్యాయం చివరి లైన్లో ఉంటది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, రోగానికి పరిష్కారం ఉండదు, ఈ సమస్యకు పరిష్కారం ఉండదు, ఇక వీటికి మార్గం ఉండదు, ఇది చేదు ఇది చేదు అని షూరు అనుభవాలలో ఉండొద్దు. ఒకవేళ షూరు అనుభవాలు నీ జీవితంలో ఎదురైన పరిష్కారం ప్రక్కనే ఉంటుంది. నీవు వాటి వైపు వీటి వైపు చూస్తూ నువ్వు ఆగిపోవద్దు. నడువు, నడువు, ముందుకు వేయి, అడుగు వేయి. నీకు రోగం వచ్చిందా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నీ ప్రక్కనున్నాడు. నీకు సమస్య వచ్చిందా, నీకు పరిష్కారాన్ని ప్రక్కనే పెట్టాడు. షూరు అనుభవాల్లో మొదట నడవడం, నడుచుట. ఎక్కడ? అరణ్యములో. ఏ అనుభవం? షూరు అనుభవం. షూరు అనుభవం అంటే పరీక్షలు, శోధనల ద్వారా, శ్రమల ద్వారా పరీక్షలు. దేవుడు ఈరోజు నిన్ను పరీక్షిస్తుంటాడు, కొన్ని శ్రమలకు నిన్ను అప్పగించి. దయచేసి అది పనిష్మెంట్ అనుకోవద్దు, అది నీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కొరకు, అంటే నీలో ఒక మార్పు కొరకే దేవుడు నిన్ను అక్కడ నడిపించాడు. నువ్వు దాన్ని బట్టి అమ్మో అయ్యో అనుకోవద్దు, అనుకోవద్దు. ఆ శ్రమలు ఎందుకు దేవుడు అరణ్యములో నడిపిస్తున్నాడంటే, నీలో ఒక మార్పుని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పు నీలోకి రావాలంటే ఆ పరిస్థితులు రావాలి. అందుకని దేవుడు అలా నడిపిస్తున్నాడు. రెండవదిగా, మొదటిగా ఏ అనుభవం అని చెప్పానమ్మా? అరణ్య అనుభవం. అరణ్య అనుభవంలో ఏ అరణ్యం గురించి ధ్యానించాం మనం? షూరు అరణ్యం. షూరు అరణ్యము. తర్వాత మరొక్క అరణ్యము గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, రెండవదిగా షూరు అరణ్యము తర్వాత 16వ అధ్యాయము నిర్గమకాండం 1వ వచనం. తర్వాత ఇజ్రాయేలీయుల సమాజమంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చి. రెండవ అరణ్యము సీను అరణ్యం. ఏ అరణ్యమమ్మా? సీను అరణ్యం. మొదటి సీను అరణ్యం అరణ్యం. షూరు అరణ్యం. షూరు అరణ్యం. రెండవది సీను అరణ్యం. సీను అరణ్యం. ఎందుకు ఈ అరణ్యాల పేర్లు చెప్తానంటే, వాళ్ళ అరణ్యములో నడుస్తున్నట్లు మనం కూడా నడుస్తున్నాం, నడకలో ఉన్నాం మనం. సాగుతుంది అలా మన ఆత్మీయ జీవితం. సాగుతున్నప్పుడు వారికి ఎదురైన శోధనలు మనకు వస్తుంటాయి. వాటిని మనం ఎలా ఎదుర్కొంటాము? మనం అలసిపోకూడదు. వాళ్ళు దాహానికి నీళ్లు దొరకలేదని అలసిపోయారు, మనం అలసిపోకూడదు. ఈ దాటితేనే, పాదచారులతో అలసిపోతే ఎలాగా? ఈ దాటాలి, ఈ అరణ్యాలు దాటాలి. షూరు దాటారు, తర్వాత సీనుకు వచ్చారు. సీన్లో పరిస్థితి ఎలా ఉంది? సీన్ ఎలా ఉంది? ఆకలి కేకలు. ఎలా ఉంది సీన్లో పరిస్థితి? ఆకలి కేకలు. ఆకలి కేకలు 16వ అధ్యాయంలో ఉంటది. అసలు ఏ అరణ్యంలోకి వచ్చిన మనోళ్ళు మొదట చేసేది ఏంటో తెలుసా? సనగటం. ఏ అరణ్యంలోకి వచ్చిన ఫస్ట్ అరణ్యంలోకి అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ రిబ్బన్ కటింగ్ దేంతో చేస్తున్నారు? సనగటం. 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మీరు 16 అరణ్యంలో ఇజ్రాయేల్ సమాజమంతా ఈ మోషే అహరోనుల మీద తనిగిరి. సనుగుతుంటారు. ఏం సనుగుడు? ఈరోజు చాలా మంది ప్రతిదానికి సనుగుడే. అదేంటి ఇట్లా, ఇదేంటి అట్లా, దేవుడు ఏంది ఇట్లా చేశాడు అట్లా చేశాడు, సనుగుతూనే ఉంటాను. వద్దమ్మా, సనగొద్దు. ఓపికనడుగు, ఓర్పునడుగు, దేవుని చేతిలో పెట్టు. సనికి ఏం సాధిస్తాం? సనుగుడు ఒక శాపం తెలుసా? సనుగుడు కూడా ఒక పాపం తెలుసా? ఊరికే సనగొద్దు.
నోటికి ఏది వస్తే అది సనుగుతా కూర్చోవద్దు దయచేసి. దేవుని పాదాలను పట్టుకోండి. అమ్మా, వీరు సీను అరణ్యమునకు వచ్చారు. సీను అరణ్యమునకు వచ్చిన తర్వాత సనుగుతున్నారు. ఏమని సనుగుతున్నారంటే, మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చొని తృప్తిగా తినేవాళ్ళు. దేవుడు చంపినా బాగుండేది. ఆయన చేతిలో ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలో మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చితివా? చంపడానికి తీసుకొచ్చావా మోషే మమ్మల్ని? అసలు నిజంగా ఆయన ఓర్పుకు ఒప్పుకోవచ్చండి. చంపడానికి తెచ్చావా మమ్మల్ని? చంపాలనుకుంటున్నావా మమ్మల్ని? ఎట్లా మాట్లాడుతున్నారంటే, పాపం మోషేని ఎంత సనుగుతున్నారు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, చంపడానికి తెచ్చా ఆకలవుతే దేవుణ్ణి అడుగు. నీటిని అంటే చేదైన నీటిని మధురంగా మార్చిన దేవుడు ఆకలి కేకలు వినడా? ఎట్లా మాట్లాడతారంటే, అసలు చాలా దారుణంగా మాట్లాడతారండి. అప్పుడు వారు మోషే అనే మాటలు దేవుడు చూచి మోషేని, ఇదిగో నేను ఆకాశం నుండి మీకు ఆహారం కురిపిస్తాను. నా వాక్య ప్రకారంగా మీరు నడుస్తారో లేదో పరీక్షించునట్లు ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకోవాలి. నేను మీకు ఇస్తా ఆహారం. బట్ రూల్ ఏందంటే, మీకు బద్ధకాన్ని అలవాటు చేయకూడదు. ఏం అలవాటు చేయకూడదు? బద్ధకం. బద్ధకాన్ని. ఒకేసారి దేవుడు అన్నీ ఇచ్చాడనుకో, ఏం చేస్తారు? కూర్చుకొని సంతోషం, ఇంక బాయ్ బాయ్ జీసస్ అంటారు. ఇప్పుడేం జేయాలి? ఈళ్ళకి బద్ధకం అలవాటు చేయకూడదంటే ఈళ్ళకి రోజు ఏ మన్నా రోజు? తీసి ఆ రోజు మన్నా. దేవుడెందుకు ఒకేసారి ఎయలేదంటే, దేవుడు సోమరితనాన్ని ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయలేదు. అసలు నిజం జెప్పాలంటే హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారట? చురుకైన చురుకైన వారు. వారు. పనివారు. చురుకుదనం. వీరికి ఈ చురుకుతనం అనేది మళ్ళీ పోగూడదు గదా! ఆల్రెడీ పేరుంది హెబ్రీ స్త్రీలు చురుకైన వారని. ఆ పేరు పోగూడదు గదా! పోగూడదని జెప్పి దేవుడేం జేశాడు? వీళ్ళకి ఆహారం నేనిస్తా. బట్ ఒక కండిషన్. నా వాక్యాన్ని ఈళ్ళింటారో లేదో నేను తెలుసుకున్నట్లు ఏనాటి భత్యం ఆ! నానాడు. ఆనాడు. ఏ రోజుది ఆ రోజే. మీకు ఒకేసారి ఇచ్చేస్తే మీరు నా మాట ఇనరు. ఏ రోజుది ఆ రోజు ఇచ్చాననుకోండి, దాన్ని బట్టి అప్పుడు మీరు భోంచేస్తారు. లేపోతే అప్పుడు బట్టి తింటారని, అప్పుడు దేవుడు మన్నానేం చేశాడు? 6 దినాలు మళ్ళీ విశ్రాంతి దినం సెపరేట్‌గా ఉండాలి. విశ్రాంతి దినంకి ముందు రోజే ఇస్తూ వారికి ఆహారాన్ని సిద్ధపరిచారు. ఏడో వచనంలో అంటారు, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేమే పాటి వారం మా మీద సనగనేలా అనిరి. చూడండి. దేవుడి మీదే సనుగుతున్నారట. ఈయన అంటున్నాడు, యెహోవా మహిమేంటో చూస్తారు మీరు. మీకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రోజు భక్తి జీవితంలో కూడా నడుస్తున్నప్పుడు ఎదురైన ఆకలి కేకలు. ఆకలి కేకలు అంటే కొన్ని పరిస్థితులు, అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకు ఇప్పుడు ఆకలి అంటే సమృద్ధి లేకపోవటం. ఇప్పుడు కడుపు నిండింది అంటే నిండింది అంటే సమృద్ధిగా ఉంది అని. ఇప్పుడు ఆకలి కేకలంటే సమృద్ధి లేదు. ఈరోజు కొంతమందికి సమృద్ధి లేక, ధనం సమృద్ధి లేక, లేకపోతే కొన్ని పరిస్థితులు సంతోషం సమృద్ధిగా లేక, సమాధానం సమృద్ధిగా లేక దేవుడి మీద సణుగుతా ఉంటారు. నేను ఒక్కటే చెప్తున్నా, దేవుని మహిమ అర్థం కావట్లేదు. దేవుని విలువ ఒక్కొక్కసారి అనిపిస్తదండి. అన్యులకు అర్థమైనంత దేవుని విలువ క్రైస్తవులకు అర్థం కావట్ల. ఎంత భయంగా ఉంటారో తెలుసండి అన్యులు. అన్యులు దేవుని మందిరానికి ఒక్కొక్కసారి వస్తుంటారు మా దగ్గరికి. వాళ్ళు మాట్లాడే విధానమైన, వారు దేవునికి లోబడే విధానమైన, దేవుడికి భయపడే విధానమైన, ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఒకాయన వచ్చారండి నా దగ్గర ప్రేయర్ చేయమని చెప్పి. ప్రేయర్ చేయమని వచ్చిన వెంటనే అందరూ చెప్పులేసుకొనున్నాము. వెంటనే అండి ప్రేయర్ చేయండి బ్రదర్ అని చెప్పేసి అనంగానే, చేస్తానండి అనంగానే వెంటనే ఆయన చెప్పులు తీసేసి అక్కడ ఎండలో ఆయన మోకరించేసాడు. పక్కనున్న క్రైస్తవులు చెప్పులేసుకొని ఏముందిలే అన్నట్లున్నారు నాకనిపించింది. చూడండి, ఆయనకి దేవుని విలువ తెలియకపోయినా అన్యుడెంత భయపడుతున్నాడో దేవునికి. మనం ఏముందిలే మన దేవుడేగా అని ఒక ధీమా. ఇక్కడ వీళ్ళతో అదే చెప్తున్నాడు. యెహోవా మీద సనిగిన సరుగులు ఆయన విడుచున్న ఉదయమున మీరు యెహోవా మహిమను చూస్తారు. అప్పుడు మేమేం పాటివారం మా మీద సనగనేలా అన్నారు. ఒకటి చెప్తున్నానమ్మా, ఇక్కడ ఈ సీను అరణ్యములో సమృద్ధి లేని అనుభవం.
ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని సమృద్ధి లేవు, కొన్ని నేను ప్రభువుని నమ్ముకున్నా మాకు అది సమృద్ధిగా లేదు, ఇది సమృద్ధిగా లేదని నువ్వు అనుకోవద్దు. నీ దేవుడు నీకు ఎలా సిద్ధపరుస్తాడంటే ఏ రోజుది ఆ రోజు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఏ రోజుది ఆ రోజు ఇస్తాడు. నాకు అన్నీ ఒకసారి ఇవ్వలేదు దేవుడు, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనుకోవద్దు. నీకెప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. నేను ఎప్పుడూ అంటుంటాను, దేవుడు మేలుకై సమస్తమును సమకూరుస్తాడు. ఎలా సమకూరుస్తాడు? ఎక్కువ ఇవ్వడు, తక్కువ ఇవ్వడు. నీకు ఎప్పుడు ఏది అవసరం అది ఇస్తాడు. నీకు నీ అవసరాన్ని బట్టి ప్రభువు ఇస్తాడు. మా జీవితంలో కూడా ఒక్కొక్కసారి, ప్రభువా రేపు ఒక చోటుకి వెళ్ళాలి ప్రభువా, అమౌంట్ కావాలయ్యా అని అడిగినప్పుడు ఒక్కోసారి జూమ్ రీచార్జ్ అయిపోతా ఉంటది. ప్రభువా ఏం చేయాలి? మీకు అర్థం కాదని చెప్తున్నా. ఏం చేయాలయ్యా? అమౌంట్ ఎట్లా ప్రభువా? అనుకుంటే సడెన్‌గా ఆ టైంకి దేవుడు ఇచ్చేస్తాడు. ముందంతా భయపడతా ఉంటాం. కానీ ఆ టైంకి దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఆ టైంకి దేవుడు కొదువు ఉండనివ్వడు. అంటే మీకెందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, నీకు ఎప్పుడు ఏది అవసరమో దేవుడు ఆ టైంకి ఇస్తాడు. సీను అరణ్యములో సమృద్ధి లేని అరణ్యములో ఆ సమృద్ధిని దేవుడు ఏ పూటకి ఆ పూట ఇస్తున్నాడు. నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు నాకు అది లేదు, ఇది లేదు, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని కృంగిపోవద్దు. నీ ఆత్మీయ జీవితంలో యాత్రను కొనసాగిస్తూ ఉండు. నీకు అవసరమైనది ఎప్పుడు అవసరమో దేవుడు అప్పుడు దాన్ని సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాడు. అదే సీను అరణ్యము. ఆకలి తీర్చి మన్నాని దేవుడిచ్చాడండి. మన్నానిచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నా పరిస్థితి ఎందుకు ఇట్లుంది? నా పరిస్థితి ఎందుకు అట్లుంది? నాకు ఇది సమృద్ధిగా లేదు, అది సమృద్ధిగా లేదు అని నువ్వు కృంగిపోవద్దు. నీకు ఎప్పుడు ఏది అవసరమో దేవుడు అప్పుడు అది సమకూరుస్తాడు. మొదటిగా వీరు షూరు అరణ్యములో దాహాన్ని బట్టి, లేదా కొన్ని చేదైన అనుభవాలను బట్టి వీరు అలసిపోయారు. మళ్ళీ చెప్తున్నా. షూరులో ఎలా అలసిపోయారు వీళ్ళు? చేదైన అనుభవాలను బట్టి అలసిపోయారు. దేవుడు అక్కడే పక్కనే చెట్టు నుంచి చేదును మధురంగా మార్చాడు. వీరు సీను అరణ్యములో ఎలా అలిసిపోయారు? మీకు పాదచారులతో అలిసిపోవడానికి లింక్ గమనించాలి. నడుస్తున్నారు. వీళ్ళు సీను అరణ్యములో ఎలా ఆకలి కేకలతో సమృద్ధి లేకపోవడాన్ని బట్టి అలిసిపోయారు. దేవుడు ఏం చేశారు? వారికి మన్నానిచ్చి అలసిన ప్రాణమును దేవుడు తృప్తిపరిచాడు. 3 3 సీనాయి అరణ్యము. ఏ అరణ్యము? సీనాయి. సీను వేరు, సీనాయి వేరు. 19వ అధ్యాయం నిర్గమాకాండం 1వ వచనం. నిర్గమాకాండం 19:1. ఇజ్రాయిల్ ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వాళ్ళు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఏ అరణ్యంలోకి వచ్చారమ్మా మళ్ళీ? సీనాయి అరణ్యములోకి వచ్చారు. సీనాయి అరణ్యం. ఈ సీనాయి అరణ్యములో అసలు ఏం జరిగింది? సీనాయి కొండ మనకు తెలుసు, కానీ సీనాయి అరణ్యము కూడా ఉంది. ఆ సీనాయి అరణ్యములో దేవుడు ఏం చేశాడంటే వీరితో ఒక నిబంధన చేశాడు. దేవుడు ఏం చేశాడు సీనాయి అరణ్యములో? మీరు ఇంకా స్పష్టంగా గమనిస్తే సీనాయి అరణ్యములో తర్వాత అధ్యాయంలో ఏమేమి ఉంటాయి? 10 ఆజ్ఞలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు సీనాయి అరణ్యములోనే సీనాయి పర్వతాన్ని ఎక్కాడు. ఎవరు ఎక్కారు? మోషే ఎక్కాడు. ఇప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషే పర్వతం మీద ఉన్న నాళ్ళు సీనాయి అరణ్యములో క్రింద పరిస్థితి ఎట్లుంది? మౌనంగా ఉన్నాడు దేవుడు. ఎలా ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తానమ్మా. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? సీనాయి అరణ్యములోనే సీనాయి పర్వతం మీద ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? మోషే ఎక్కడున్నాడు? సీనాయి అరణ్యములోనే సీనాయి పర్వతం మీద. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేల్ జనాంగం గురించి. వాళ్ళకి అవసరమైనటువంటివి, వాళ్ళకి ఏం అవసరమో అవన్నీ దేవుడు ఇస్తా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతుంటే ఇప్పుడు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడా, మాట్లాడలేదా? అంటే ప్రజల పరిస్థితి ఎట్లుంది అప్పుడు?
సోకే. విగ్రహాన్ని చేసుకుంటూ బొమ్మలు అంటే చేసుకుని కింద డాన్స్లే. డాన్స్ విపరీతంగా వేసుకుంది. అంతకంటే ముందు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? అసలు వాళ్ళు ఎందుకు విగ్రహారాధనలోకి ఎందుకు వెళ్ళిపోయారు అసలు? మౌనంగా మాట్లాడుతున్నారు. దేవుడు మాతో మాట్లాడలేదు. మమ్మల్ని నడిపించిన మోషే ఏమో పైకి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందమ్మా? మమ్మల్ని నడిపించినటువంటి మోషే ఏమో పైకి వెళ్ళిపోయాడు. మా పరిస్థితి ఏమో ఏం అర్థం కావట్లా. ఇప్పుడు దేవుడు మాతో మాట్లాడట్లా. ఇక మేమేం చేయాలా? దేవుడు మాతో మాట్లాడినప్పుడు మేము ఇంక అటు ఇటు తప్పిపోక ఏం చేస్తాం ఇక? మాకు ఒక విగ్రహం కావాలి, మాకు ఒక దేవత కావాలి, మాకు ఒక దేవుడు కావాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? దోళ్ళ బొమ్మలుగా చేసుకుని బోను బొమ్మలుగా చేసుకున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఎప్పుడు సంభవించింది? దేవుడు మాట్లాడినాం. మాట్లాడట్లేదు, మాతో లేడు, మా విషయంలో మౌనంగా ఉన్నాడు అని చెప్పేసని వీళ్ళకి అనిపించింది. ఈ రోజున సీనాయి అరణ్యములో మన పరిస్థితి ఎలా ఉంటదంటే, పైన దేవుడేమో వేరొక రూపాన్ని చేసుకోవద్దు, వేరొక విగ్రహాన్ని చేసుకోవద్దు. 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞని దేవుడు ఎక్కువ వివరించాడు? విగ్రహారాధన. విగ్రహారాధన నేనే పైన ఆకాశం అందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి కింద నేల ఎందే గాని, దేని రూపమునైనను మీరు చేసుకొని విగ్రహారాధన చేసుకోకూడదు. అంటే ఇప్పుడు ఒక దాన్ని గుచ్చి గుచ్చి చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? అది ఖచ్చితంగా చేయొద్దనే కదా. చేయకూడదని. ఇప్పుడు దేవుడు అక్కడ గుచ్చి గుచ్చి అంత క్లారిటీగా ఇప్పుడు రేయ్ వద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అంటే అసలు ఎలకొద్దు, ఇంక అయిపోయి వద్దని గట్టిగా చెప్పారన్నాడు. ఇప్పుడు దేవుడు పైన ఆకాశం అందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి కింద నేల ఎందే గాని, దేని రూపాన్ని మీరు చేసుకోవద్దు, వద్దు అంత స్ట్రిక్ట్ గా చెప్పాడంటే అది అసలు చేయొద్దని అర్థం. ఇప్పుడు అక్కడ దేవుడేమో పైన ఆజ్ఞలు ఇస్తుంటే కింద సాతాను ఏం చేపిస్తున్నాడు? డాన్స్ ఏంటన్నాడు. నీకొకటి తెలుసు, ఏదైతే దేవుడు వద్దు అంటాడో సాతాను అదే చెయ్యి అంటది. అదే ఆయన మోషేతో మాట్లాడుతున్నాడు, దేవుడు వద్దయ్యా బాబు విగ్రహారాధన వద్దంటే కింద ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నాడు. అదే చేస్తున్నారు. ఇక అది చేస్తూ మోషే ఇంకా రాలేదు కదా, మోషే ఇంకా రాలేదు కదా అని చెప్పి దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఆయన మౌనంగా లేడు. దేవుడు ఏ ఏ విషయాలు మోషేతో మాట్లాడాడంటే ప్రాముఖ్యంగా ఒకటి ఆజ్ఞలు, కట్టడలు, దేవుడు వారి మధ్య నివసించే ప్రత్యక్షపు గుడారం, వాటి క్రమాలు. ఇప్పుడు దేవుడు ప్రజల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే వారికి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ఆశీర్వాదాలు, వాళ్ళ మధ్యలో నివసించుటకు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ ప్రజలేమో మమ్మల్ని దేవుడు మర్చిపోయాడు, మమ్మల్ని నడిపించిన మోషే ఎడిపోయాడు మాకు తెలియదు, ఒక దూడని చేసుకుందాం, ఇదే మమ్మల్ని నడిపించిందని దేవుని మౌనాన్ని వీళ్ళు అనుకుంటున్నారు. దేవుడి మౌనం మమ్మల్ని మర్చిపోయాడు, మమ్మల్ని దారిలో వదిలేశాడు, అర్ధాంతరంగా మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుంది. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి? దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. వీళ్ళ గురించే కదా మాట్లాడుతుంది. వీళ్ళ మధ్య నివసించాలనే ప్రత్యక్షపు గుడార క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసింది. అంటే దేవుడు వీళ్ళ చేయి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కానీ సీనాయి అరణ్యంలో వీరి అనుభవం ఎలా ఉంది? దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టాడు, మాకు ఇక వేరే దిక్కు లేదు, మేము ఆ విగ్రహాల వెంట వెళ్ళడమే, మాకు ఇదే బతుకు, మాకు ఇదే. ఈరోజు చాలా మంది సీనాయి అరణ్యంలో ఉన్నారండి. దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, నీ కోసం ఎన్నో సిద్ధపరుస్తున్నాడు. అవి నీ కోసమే. ఆజ్ఞలు ఎవరి కోసం? నీ కోసమే. కట్టడలు ఎవరి కోసం? నీ కోసమే. మీ మధ్య నివసించే ప్రత్యక్షపు గుడారాన్ని ఎవరిని బలపరచడానికి? మిమ్మల్ని బలపరచడానికి. అంటే మీకోసం దేవుడు అన్ని సిద్ధపరుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? దేవుడు మాతో లేదు, మా పరిస్థితి ఎందుకు ఇట్లుంది, దేవుడు మాతో ఉంటే మా బతుకులు ఎందుకు ఇట్టుంటాయి, అందుకే మేము అటువైపు వెళ్తున్నాం, అందుకే పోయి ఆ పూజారి దగ్గర చూపించుకున్నాం ఎందుకు ఇట్టుంటుందని, అందుకే పోయి అక్కడికి వెళ్ళాం, అందుకే పోయి ఇక్కడికి వెళ్ళాం. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, సీనాయి అరణ్యములో దేవుడు మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది, ఆయన మౌనంగా లేడు, నీ కోసం పనిచేస్తున్నాడు.
నీకోసం ఆయన కొన్ని మార్గాలు ఏర్పాటు చేస్తున్నాడు. నీ మధ్య ఆయన ఉండటానికి, ఆయన కొన్ని గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధం చేస్తున్నాడు. ఆయన మౌనం నీ కొరకు సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదానికి కారణం. దేవుడు మౌనంగా ఉన్నాడని అనుకోవద్దు. సీనాయి అరణ్యంలో దేవుడు మౌనంగా ఉన్నట్లుంది, కానీ ఆయన మౌనంగా లేడు. 3 అరణ్య అనుభవాలు మీతో చెప్పాను. ఇంకా 2, 3 ఉన్నాయి, అవి రేపు చెప్తాను. 1 షూరు, 2 శ్రీనగరం సీను, 3 సీనాయి. సీనాయి. షూరులో ఏం జరిగింది? చేదు. చేదు చేదు ఏం చేశాడు దేవుడు? మధురంగా మార్చాడు. మధురంగా చేస్తాడు. సీనులో ఏం జరిగింది? సమృద్ధి లేకపోవడం. సమృద్ధి లేకపోవడం. దేవుడు ఏం చేశాడు? మన్నాను పంపి సమృద్ధినిచ్చాడు. ఇంటికే పంపాడు. సీనాయిలో ఏం జరుగుతుంది? మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మౌనంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు, కానీ వారి కొరకు అన్ని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరుస్తున్నాడు. నీ జీవితంలో నడుస్తూ నువ్వు కూడా దేవుడు నా జీవితంలో మౌనంగా ఉన్నాడని చెప్పి నీవు అలసిపోకూడదు. నా దేవుడు నా కోసం ఏదో చేస్తున్నాడు, ఆయన నన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టడు. ఆ ధైర్యంతోనే మనము సాగిపోవాలి. ఈ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకొని వెత్తబడిన వాక్యం. అయ్యా, నేను కూడా కొన్ని సందర్భాల్లో నువ్వు మౌనంగా ఉన్నావేంది మా పరిస్థితుల్లో, నా జీవితంలో దేవా నువ్వు మౌనంగా ఉన్నావేందని నేను సనిగానయ్యా. అయ్యా, ఒక్కొక్కసారి నా జీవితంలో సమృద్ధి లేకపోవడాన్ని బట్టి నేను అలిసిపోయానయ్యా, కానీ నువ్వు ఏ పూటకు ఆ పూట సిద్ధపరుస్తావని నేను మర్చిపోయాను ప్రభువా. అయ్యా తండ్రి, ఒకసారి నా జీవితంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆ చేదుని మధురంగా మార్చండి అయ్యా. మాటల వల్ల, కొంతమంది ప్రవర్తన వల్ల చేదు అనుభవాలు ఉన్నాయి. నేను నడవడంలో అలసిపోతున్నానయ్యా, నా ఆత్మీయ జీవితంలో అలసట్లో ఉంటున్నానయ్యా. అలసిన నా ప్రాణాన్ని అయ్యా తృప్తి కలిగించే దేవుడవు నీవే ప్రభువా. అలసిన నా బ్రతుకులను తృప్తి కలిగించే దేవుడవు నీవేనయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు తండ్రి. మోషే ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పుడు, నడక అనుభవంలో వారు నడుస్తున్నప్పుడు వారిని అలసిపోయేటట్లుగా చేసిన అనుభవాలు, అరణ్య అనుభవాలు గురించి మేము ధ్యానిస్తున్నామయ్యా. నీ వాక్యం నుండి మీరు మాతో మాట్లాడుతున్నారు. షూరు, సీను, సీనాయి అనుభవాలు మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు. వాటిల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో, వాటిలో నీ బిడ్డల్ని చేయి విడువక నువ్వు ఎలా కాపాడావో, ప్రతి మాటను మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మీరెంతైనా నమ్మదగిన దేవుడయ్యా. నీ వైపే చూస్తున్నామయ్యా. మా ఆలోచనలను మార్చండి, మా జీవిత విధానాలను మార్చే దేవుడవు నీవే అయ్యా. పరిస్థితులను సరిదిద్దగలిగిన, తారుమారు చేయగలిగిన దేవుడవు నీవు. మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి నీ బిడల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయమని దయగలిగించే దేవుడవు నీవు, కృప చూపే దేవుడవు నీవు అయ్యా. సహాయం చేసే దేవుడవు నీవు. మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ ఘనత పొంది అయ్యా నీ మాటకు లోబడి మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారిని, యూట్యూబ్లో ఈ వర్తమానాన్ని విన్న వారిని అందరిని మీరు దీవించి, నీ బిడ్డల ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరిచేరకుండా కాపాడమని, క్షేమాన్ని సంతోషాన్ని మీరు అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నుండి సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడేండును గాక.